మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుమార్ శంకర్. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్పి మనం వినే ఉంటాం. గోమాత నుంచి వచ్చేటువంటి ప్రతి పదార్థము అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అయితే గో ఆధారిత వస్తువులను తయారు చేస్తోంది టీటీడీ. దానికి సంబంధించే పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం వద్దనే ఉన్నాను. అంటే నమామి గోవిందం పేరుతో ఈ ఉత్పత్తులను తయారు చేస్తోంది. సరిగ్గా పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, పంచితం, ఈ 5 ప్రోడక్ట్స్తోనే ఈ ఒక నమామి గోవిందం పేరుతో 15 రకాలకు సంబంధించినటువంటి గృహోపకరణాలు తయారు చేస్తుంది. అంటే ఇంట్లో వాడేటువంటి నిత్యావసర సంబంధించినటువంటి కొన్ని వస్తువులని టీటీడీ ఈ రకంగా తయారు చేస్తుంది. కంప్లీట్గా నాన్ కెమికల్ ప్రోడక్ట్స్గా తయారు చేసినటువంటి ఈ ఒక్క ఉత్పత్తులు తయారీ విధానం ఎలా ఉంటుంది, అందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో లోపలికి వెళ్ళి ఒకసారి అన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి నాతో. ప్రస్తుతం నేను టీటీడీ తయారు చేస్తున్నటువంటి పంచగవ్య ఉత్పత్తులు కేంద్రంలో ఉన్నాను. గోవిందునికి ఆకలి తీర్చినటువంటి గోమాతను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అదే రకంగానే పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ ఒక్క వస్తువులను అత్యంత పవిత్రంగా భావిస్తూ తమ గృహోపకరణాలకి అవసరమైనటువంటి విధంగా వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పంచగవ్యాలంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రము, అదే రకంగానే పేడ, ఈ 5 రకాల పదార్థాలతో 15 రకాలకు సంబంధించినటువంటి గో ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. నమామి గోవిందం పేరుతో టీటీడీ ప్రవేశపెట్టినటువంటి ఈ ఒక కార్యక్రమానికి కోయంబత్తూరుకు చెందినటువంటి ఆయుర్వేదిక్ ఒక సంస్థ ఈ ఒక్క గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తువులను తయారు చేస్తుంది. అసలు ఈ ఒక్క వస్తువులు ఎలా తయారు చేస్తారు, వీటిని ఎలా వినియోగిస్తారు, ఇలా తయారీ విధానం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆ ఒక కేంద్రంలోనే తిరిగి పరిశీలిద్దాము. మనతో పాటు ఈ ఒక కేంద్రానికి సంబంధించినటువంటి మేనేజరు మోహన్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాము. కంప్లీట్గా ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్, అదే రకంగానే తయారు చేసేటువంటి వస్తువులకి సంబంధించినటువంటి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దానిపైన కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ముఖ్యంగా గో ఆధారిత సంబంధించినటువంటి వస్తువులు పంచగవ్యాలతో తయారు చేసేటువంటి ఇవి అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. టీటీడీ తయారు చేసేటువంటి ఈ ఒక్క దీంట్లో కోయంబత్తూరుకి సంబంధించినటువంటి మీ సంస్థ ఈ యొక్క దీంట్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్ని రకాల వస్తువులు ఇక్కడ తయారవుతూ ఉంటాయి, ఏ పదార్థాలు ఇందులో వినియోగిస్తూ ఉంటారు? సార్, ఇక్కడ మేము మా ఫ్యాక్టరీ ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్. మాది కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ. సో ఇక్కడ వచ్చేసి మనం పంచగవ్య ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తున్నాం. ఈ పంచగవ్యాల్లో మీరు అన్నట్లుగా 5 ప్రోడక్ట్లతోటి మనం ఇక్కడ తయారు చేస్తుంది. అందులో 15 ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం సార్. అందులో వచ్చేసి ధూపు చూర్ణం ఫ్యూమిగేషన్ పర్పస్ వాడతాం. అదేవిధంగా అగరబత్తి, అదేవిధంగా సాంబ్రాణి కప్స్, సాంబ్రాణి ధూప్ స్టిక్స్, ధూప్ కోన్స్, అదేవిధంగా విభూది, టూత్ పౌడర్, నాజల్ డ్రాప్, ఫేస్ ప్యాక్, ఫ్లోర్ క్లీనర్, సోపు, షాంపూ, ఇలాగా మనం 15 ప్రోడక్ట్లు తయారు చేయడం జరుగుతుంది సార్. ఓకే. అంటే పూర్వం ఎలా ఉంటుంది అంటే గో ఆధారిత వస్తువులు ఎలాగైతే మనం వినియోగిస్తుంటామో ఇప్పుడు నానా రకాల టెక్నాలజీతో వచ్చినటువంటి పేస్ట్లు కావచ్చు, సోపులు, మిగతా వస్తువులకు సంబంధించి వాడి ఎన్నో చర్మ సంబంధిత సమస్యలే కాకుండా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే టీటీడీ ఆలోచన మేరకు కంప్లీట్గా గో ఆధారిత వస్తువులను తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క సంస్థను నెలకొల్పారు. దీనికి సంబంధించి ఆశీర్వాద్ ఆయుర్వేదిక్ సంస్థ అనేటువంటి ఒక కోయంబత్తూరు వారిని, అత్యంత ప్రామాణికం కలిగినటువంటి వారిని హైజీనిక్గా తయారు చేయడానికి మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. సార్, ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఈ 15 గో ఆధారిత వస్తువులు తయారు చేయడానికి ఇక్కడ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? పౌడర్ సెక్షన్ అనేది ఉంటుంది సార్. అక్కడ వచ్చేసి మన రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, సో బిగ్ సైజ్ నుంచి స్మాల్ పౌడర్ వచ్చేంత వరకు మనం డిఫరెంట్ స్టేజెస్లో మనం మిషనరీ పెట్టుకుంటాం సార్. సో ఆ మిషనరీ బేస్ చేసుకొని మనం ఇక్కడ రా మెటీరియల్ పౌడరింగ్ పర్పస్ వాడతాం సార్. ఫస్ట్ స్టెప్ అది సార్. దాని తర్వాత 15 ప్రోడక్ట్స్ కి సంబంధించి ఫస్ట్ ప్రాసెస్ సార్.
దాని తర్వాత గోవర్కం అనేది ఉంది. గోవర్కం వచ్చేసి మనకి ఏవైతే ఆవు పంచితం ఉంటుందో దాన్ని డిస్టిలేషన్ చేసి వచ్చిన వేపరైజేషన్ ని మనం గోవర్కం కింద తీసుకుంటాం సార్, గోవర్కం. ఓకే. సో అదేవిధంగా సోపు కూడా మనం ఏంటంటే డిస్టిల్ చేసినటువంటి యూరిన్ ని మనం సోపులో వాడి ఆవు పంచితం తోటి మనం సోప్ అనేది తయారు చేయడం జరుగుతుంది సార్. ఆ విధంగా ఒక్కొక్క ఐటము డిఫరెంట్ ఐటమ్స్ కి మనం 15 ప్రోడక్ట్ లోనే వాడగలుగుతాం సార్. ఫస్ట్ స్టెప్ చూద్దాము. ఫస్ట్ ఈ యొక్క గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులతో తయారు చేసేటువంటి 15 రకాల వస్తువులను మొదటి స్టెప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అది మొదటగా మిక్సింగ్ చేసుకోవాలంటున్నారు ఆ ఒక్క ప్రోడక్ట్స్ కి సంబంధించి. అది ఎలా ఉంటుందో ఈ రూమ్ లోనే మొదటగా ఆ ఒక్క మిక్సింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. మోహన్ గారు, ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ ఒక్కసారి మీరు? సార్ ఇది వచ్చేసి షెడ్డర్ మిషన్ అంటారు సార్. సో ఇది వచ్చేసి మనకి బిగ్ పీసెస్ నుంచి స్మాల్ సైజ్ ఈ టైప్ లో తయారు చేయడానికి ఈ మిషనరీ అనేది షెడ్డర్ మిషన్ అనేది వాడతాం సార్. ఓకే. సో దాని తర్వాత వచ్చేసి ఇంపాక్ట్ ఏమంటారు సార్? ఇది అగరు. ఇది వచ్చేసి మనకి ధూప్ ఐటమ్స్ పర్పస్ వాడతాం సార్. ఓకే. సో వీటిని మిక్స్ చేస్తాం. ఇది ఒక రా మెటీరియల్ సార్. సో దాని తర్వాత స్టేజ్ ఇంపాక్ట్ పలవరైజర్ లో ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. ఈ 40 టన్ మళ్ళీ స్మాల్ సైజ్ ఈ విధంగా తయారు చేయడానికి ఈ మిషనరీ అనేది వాడతాం సార్. ఫైనల్ స్టేజ్ హ్యామర్ మిల్ సార్. ఈ హ్యామర్ మిల్ వచ్చేసి ఫైన్ పౌడర్, ఎంటైర్ ఫైనల్ పౌడర్ గా రావడానికి ఈ మిషనరీ అనేది వాడతాం సార్. ఓకే. ఫైనల్ గా పూర్తిగా ఫైన్ పౌడర్. సో ఈ 3 స్టేజెస్ ద్వారా మనం ఈ రా మెటీరియల్ అనేది పౌడరింగ్ చేయడం జరుగుతుంది సార్. సో రా మెటీరియల్స్ అయిపోయిన తర్వాత ఇది మాస్ మిక్సర్ సార్. ఈ మాస్ మిక్సర్ లో ఏంటంటే ఈ రా మెటీరియల్స్ ని మిక్స్ చేసి దాన్ని మనం ధూప్ ఐటమ్స్ చేయడం జరుగుతుంది సార్. దీన్ని మిక్స్ చేయడం అంటే దీన్ని గట్టిగా చేస్తారు, పిండి లాగా ఇది వాడతాం సార్, మాస్ మిక్సర్. ఓకే. సో అన్ని కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీస్ తోనే ఇక్కడ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ధూప్ ఐటమ్ సెక్షన్ ఉంటుంది సార్. ధూప్ ఐటమ్ సెక్షన్ లో మనకి 5 రకాల ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్లు తయారు అవుతుంది. అగరబత్తి ఫస్ట్, సాంబ్రాణి కప్స్, ధూప్ స్టిక్స్, ధూప్ కోన్స్, ధూప్ చూర్ణం. ఈ 5 ప్రోడక్ట్లు అనేది హ్యూమిగేషన్ పర్పస్ ఇక్కడ వాడతాం సార్. ఓకే. దానికి కాను ఈ డ్రైయింగ్ ప్రాసెస్ కి ఎలక్ట్రికల్ డ్రైయర్ అనేది మనం వాడుతాం సార్. ఓకే. ఈ డ్రైయర్ అనేది మనం హీటింగ్ అంటే తేమ శాతాన్ని పూర్తిగా పోగొట్టేదానికి, తేమ శాతం పోగొట్టడానికి ఈ కౌడను వాడతాం. అదే విధంగా ఈ ధూప్ ఐటమ్స్ కూడా వాడతాం సార్. చాలా హీట్ గా ఉంది ఇది. ఈ హీట్ లో టెంపరేచర్ లో పెట్టి 110 డిగ్రీ మెయింటైన్ చేసి అందులో ఉన్నటువంటి తేమ శాతాన్ని పూర్తిగా పోగొట్టిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. సో దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఇది మనకి గోవర్కం సార్. గోవర్కం ఆవు పంచితం అనేది వస్తుంది సార్. ఆవు పంచితాన్ని మనం డిస్టిలేషన్ చేస్తాం సార్. ఓపెన్ బాయిలింగ్ చేసి డిస్టిలేషన్ చేసిన తర్వాత ఆ వచ్చినట్టు ఆ వేపర్ ని గోవర్కం కింద ఆవిరిని ఆ ఆవిరి అనేది మనకి మామూలుగా గోపంచితం అనేది 24 గంటలు వాడాలి, లేకపోతే బట్ ఇక్కడ మనం దాన్ని డిస్టిలేషన్ చేస్తున్నాం కాబట్టి 1 ఇయర్ వరకు మనం వాడవాలి. ఓకే. ఎవాపరేట్ అనేటువంటి వేపర్ కంటెంట్ ని మనం గోవర్కం కింద యూజ్ చేస్తాం సార్. అది ఎందులో వేస్తారు? గోపంచితం అనేది సార్ సోప్ కు వాడతాం, అదే విధంగా షాంపూకి వాడతాం, అదే విధంగా ఫ్లోర్ క్లీనర్ కి వాడతాం. ఇలాగా 5 ప్రోడక్ట్స్ కి ఆవు పంచితం అనేది వాడి మనం తయారు చేయడం జరుగుతుంది. అదే విధంగా దాని తర్వాత వచ్చేసి కోన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇలాగా ఇది వచ్చి సాంబ్రాణి కప్స్ సార్. ఈ సాంబ్రాణి కప్పు ప్రొడక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ధూప్ స్టిక్స్ జరుగుతుంది. దాని తర్వాత అగరబత్తి జరుగుతుంది. ఈ 3 ప్రోడక్ట్లు 4 ప్రోడక్ట్లు అంటే ఇందులో మళ్ళీ సాంబ్రాణి ఏమి ఉండదు సార్, అంత మిక్స్డ్ ఇది. ఓకే. ఇది వచ్చి ఆవు పేడ, అగరు, నిమ్మ తొక్కు అనేది వాడతాం సార్. నిమ్మ తొక్కు. సో అలాగా స్టార్టింగ్ ఉంటుంది. అది మిషనరీ సార్. సో ఆ మిషనరీ అలా వాడి మనం ఇలాగా ట్రేస్ లో పెట్టుకొని దీన్ని మనం డ్రైయర్ లో పెట్టి డ్రై చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా డ్రైయర్ లో పెడతాం. ఈ డ్రైయర్ లో పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత దాన్ని మనం ప్యాకింగ్ కి వెళ్తాం. సాంబ్రాణి కప్స్ ఎలా తయారు చేస్తారో మనం ఆ మిషనరీ చూడొచ్చు. అక్కడ కొంతమంది మహిళా కార్మికులు కూడా ప్రత్యేకించి హైజీనిక్ గా వాళ్ళు వినియోగిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము. దాన్ని ఒక మిషన్ ద్వారా పంచ్ చేసిన తర్వాత ఈ రకంగా కప్స్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత వీళ్ళు దాన్ని కొంత హీట్ చేసి ప్యాక్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సార్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రోడక్ట్ ధూప్ స్టిక్స్ సార్. ఈ ధూప్ స్టిక్స్ అనేది ఓకే. ఈ ధూప్ స్టిక్స్
ఈ ధూప్ స్టిక్స్ సెకండ్ ప్రోడక్ట్ చాలా మంచి smell ప్రొడక్షన్ వస్తుంది. జరుగుతుంది. ఇది డ్రై అయిన తర్వాత మనం దీనికి పర్ఫ్యూమ్ అనేది వేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం అంటే ఈ మిషనరీలో వేస్తారా? ఇది సార్ ధూప్ స్టిక్స్. ధూప్ స్టిక్స్ మిషన్ అనేది ఇది. అంటే ఈ హోల్స్ లో వేసేసిన తర్వాత punch ఫిల్లింగ్ చేస్తారు. చేసి ఆటోమేటికలీ అది ఆపరేట్ అవుతుంది సార్. Okay, ఇది హైడ్రాలిక్ మిషన్. ఒకసారిగా పంచ్ చేస్తే ఆ రకంగా ధూప్ స్టిక్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ సార్ ఇది నెక్స్ట్ అగరబత్తి. ప్రోడక్ట్ వచ్చి అగరబత్తి సార్. ఈ అగరబత్తి కూడా మనకి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది ఏమేమి వినియోగిస్తారు సార్ దీంట్లో? సేమ్ సార్ అన్ని ప్రోడక్ట్ కూడా మనం నిమ్మతొక్కు అగరు సో మీరు ఇప్పుడు చెప్పిన వాటికన్నా కూడా అన్నిటికీ కూడా ధూప్ ఐటమ్స్ కన్నా సేమ్ అదే ప్రొఫెషన్ పార్ట్నర్ సార్. ఇక్కడ చూడొచ్చు ఎంత ఫాస్ట్ గా తయారవుతుందో. సార్ ఎక్కడ నుంచి తెప్పించారు ఈ మిషనరీస్? సార్ ఇదంతా కూడా మనం డిఫరెంట్ ప్లేసెస్ సార్. అంటే హరిద్వార్ నుంచి కూడా కొన్ని మిషనరీ తెచ్చడం జరిగింది సార్. అంటే నిమిషానికి ఎన్ని వస్తాయి సార్ ఇది గంటకి మనకి ఒక 500 to 600 స్టిక్స్ వస్తాయి సార్. చాలా ఈజీ ప్రాసెస్. మనం గతంలో అయితే ఈ అగరబత్తీలు తయారు చేయాలంటే అది కింద హ్యాండ్ మేడ్ చాలా కష్టతరంగా మారేది. సో దాని తర్వాత ఇది ప్యాకింగ్ సార్. ఓకే, అగరబత్తి ప్రొడక్షన్ తర్వాత ప్యాకింగ్ సెక్షన్ జరుగుతుంది. ప్యాకింగ్ అనేది ఇప్పుడు అంటే మనం దాంట్లో వేసేసేయాలా? ఇక్కడ వేస్తున్నది అది మామూలుగా అంటే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ అదే తీసుకుని రోలింగ్ అయిపోతుంది. అంటే వెయిట్ మనం ఇక్కడ వేయాలి. రోలింగ్ అయిన తర్వాత మనకి ప్యాకెట్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్యాక్ అయిపోతుంది టోటల్ గా. అక్కడ అయిన తర్వాత ఇది కొద్దిగా హీట్ చేసి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మిషనరీస్ లో పెట్టిన తర్వాత ఈ కవర్ లో ప్యాక్ చేసేసి ఒక బాక్స్ అనేది తయారు చేస్తున్నారు. అది కూడా అందులో పెట్టేస్తారు. దాని తర్వాత ఫైనల్ గా మనం మోనో కాటన్స్ ఫైనల్ గా ఈ బాక్స్ లో అనేది ప్యాక్ చేస్తారు. ఇది ధరణి అనేసి ధరణి అగరబత్తి ప్రోడక్ట్, నమామి గోవిందం పంచగవ్య అగరబత్తి 50 grams వస్తుంది ఇది. అంటే మనము ఈ 15 ప్రోడక్ట్స్ కూడా టీటీడీ ఆన్లైన్ లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు. అదే రకంగానే కొన్ని స్టాల్స్ కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది, అక్కడ కూడా మనం దీన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ ఏం తయారు చేస్తుంది? సార్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ తాలూకా ఎంఆర్పి కావచ్చు, దాని ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ మనం ఇక్కడ ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో ఇది బిఫోర్ ప్రింటింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎంఆర్పి అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రింటింగ్ అయిన తర్వాత ఈ ప్రింటింగ్ అనేది మనకి బ్యాచ్ నెంబర్ ఇక్కడ ఫామ్ అవుతుంది సార్. ఇది ఏం సార్? ధూప్ కప్స్? ఇది ధూప్ స్టిక్స్ సార్. ధూప్ స్టిక్స్ అంటే ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనం ఇదే ప్రాసెస్ లో బ్యాచ్ నెంబర్ వేయడం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేయడం, ఎంఆర్పీను ఉంటుంది సార్. అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు. సో వైష్ణవి ధూప్ స్టిక్స్ అని నమామి గోవింద పేరుతో టీటీడీ తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ ఎలా ఉందో మనం చూడొచ్చు. చాలా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది నెక్స్ట్ కప్స్ సార్, సాంబ్రాణి కప్స్. సో సాంబ్రాణి కప్స్ అనేది మనం సేమ్ అదే ప్రికాషన్స్ ఆఫ్టర్ అక్కడ ప్రొడక్షన్ తర్వాత మనకి ఫైనల్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా వస్తుంది సార్. ఈ మోనో కాటన్ దాత్రి సాంబ్రాణి కప్, ధూప్ చూర్ణం సాంబ్రాణి కప్స్ ఇలా వస్తుంది. దీంట్లో కప్ వస్తుంది, దాంట్లో సాంబ్రాణి వస్తుంది. సాంబ్రాణి సార్ ఓన్ కప్పు మాత్రం వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ సాంబ్రాణి మనం ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది సార్. అదే దాని తర్వాత సాంబ్రాణి పెట్టి దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ హోల్స్ ఉంది కదా, వీటిలో అంటే ఒక దాంట్లో 12 వస్తాయి. ఇట్లా ఈ మోనో కాటన్ ఇలా ప్యాకింగ్ చేస్తారు. కంప్లీట్ గా టీటీడీ లోగో అనేది మనకు కనిపిస్తుంది. అంటే దీంట్లో చిన్న ప్యాకెట్, పెద్ద ప్యాకెట్. అవును సార్, 2 వేరియంట్స్ 6, 12. అంటే వీళ్ళు వర్కర్స్ కూడా మనం చూడొచ్చు, చాలా కంప్లీట్ గా దానికి సంబంధించినటువంటి ప్రపోర్షనట్ గా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక హైజీనిక్ గా దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. టీటీడీ ప్రోడక్ట్స్ మనం ఇంతవరకు కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాగ వస్తుంది కంప్లీట్ గా. అంటే మనము ఇదే కప్ సాంబ్రాన్ని అనేక కంపెనీలు కూడా తయారు చేసి ఉంటాయి, బట్ అందులో కెమికల్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం గో ఆధారిత అంటే పంచగవ్యాలకు సంబంధించినటువంటి వస్తువులను మాత్రమే తయారు చేస్తూ ఉంటారు దీన్ని కంప్లీట్ గా. సార్ అదే విధంగా ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఏదైతే మనం ప్రింటింగ్ తీసామో ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ ప్యాకింగ్ అనేది జరుగుతుంది సార్. అంటే డ్రై అయిన తర్వాత సో ఫస్ట్ స్టెప్ ఇది సార్. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. చాలా మంచి వాసన వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ప్రింటింగ్ జరుగుతుంది. అక్కడ ప్రింటింగ్ జరుగుతుంది. ఓకే, అది ఇప్పటి వరకు ఎన్ని ప్రోడక్ట్స్ అయినాయి సార్? ఇప్పుడు టోటల్ 5 ప్రోడక్ట్స్ సార్. ధూప్ కోన్స్, సాంబ్రాణి కప్స్, అగరబత్తి, ధూప్ స్టిక్స్, 4 ప్రొడక్ట్స్ కంప్లీట్ అయినాయి సార్. ధూపు చూర్ణం అనేది పౌడర్ ఐటమ్ మనం అక్కడ ఫస్ట్ లోనే చూడడం జరిగింది. అది అలాగే ప్యాకింగ్ వెళ్తుంది సార్.
సో ప్రస్తుతం ఇప్పుడు 4 ఐటమ్స్ మనం చూసాము. ఇంకా దాదాపు 11 ఐటమ్స్ ఎలా తయారు చేస్తారో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నమామి గోవిందంలో మరో ప్రోడక్ట్ సోప్. ఈ సోప్ అనేది మహి హెర్బల్ సోప్ అని తయారు చేస్తున్నారు. ఇది గోమూత్రంతో పాటు సోప్ హెర్బల్స్ అనేది, సోప్ నూడిల్స్ అనేది ఇందులో వేస్తూ ఉంటారు. అంటే మనం చూసే ఉంటాం అనేక రకాల సోప్స్ అనేది మార్కెట్లో ఉంటుంది. బట్ అవన్నీ కూడా చర్మానికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇవి మాత్రము కంప్లీట్గా పంచగవ్యాలతో ఉపయోగించినటువంటి సోప్ కాబట్టి చాలా మంచి ప్రోడక్ట్ అని కూడా తెలుస్తుంది. మోహన్ గారు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది ప్రాసెస్ వచ్చి సార్ మనకి రా మెటీరియల్స్ అనేది దీంట్లో వచ్చేసి సోప్ నూడిల్స్, యూరిన్ అనేది బేస్ వాడతాము. దాని తర్వాత నలపరాది తైలం అని ఉంటుంది, అది ఆయుర్వేద మెడిసిన్. సో స్కిన్ డిసీజెస్ ఇలాంటివి ఏదైనా బ్లాక్ స్క్రాచెస్ ఇలాంటివి పోవడానికి ఈ సోప్ చాలా యూస్ అవుతుంది సార్. ఇది మనకి ఇది వచ్చేసి ఫస్ట్ మాస్ మిక్సర్ సార్. మిక్సింగ్ ప్రాసెస్ తర్వాత సెకండ్ స్టెప్ ఈ మెటీరియల్ అనేది బయట మిక్సింగ్ చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ అక్కడ వేస్తారు. అక్కడ వేసిన తర్వాత ప్రాపర్ మిక్సింగ్ అయిన తర్వాత అవుట్పుట్ మనకి ఇలాగ వస్తుంది సార్. ఇలా నుంచి కన్వేయర్ మీద వెళ్ళి అగైన్ అక్కడ మళ్ళీ రీసైక్లింగ్ మెటీరియల్ ప్లస్ ఈ మెటీరియల్ రెండు ప్రాసెస్ జరిగి మన సోప్ బార్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది సార్. ఇక్కడ చూడొచ్చు సోప్ బార్ అనేది ఇక్కడ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. అంటే ఇలాగా చిన్న చిన్న ప్రాసెస్. ఇందులోనే 3 వెయిట్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ బార్ అనేది ఇక్కడికి వస్తుంది సార్. ఇది స్టాంపింగ్ సెక్షన్. సో ఈ స్టాంపింగ్ అనేది సో ఆ విధంగా స్టాంపింగ్ జరిగి పంచ్ అవుతుంది సార్. ఈ పంచ్ అయిందని సో ఇది సార్, ఇది 75 గ్రామ్ మనకి ఇప్పుడు ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. చాలా కూల్గా ఉంది. సో ఇవన్నీ సో తయారైన తర్వాత సో ఇది యాక్చువల్లీ ఈ కన్వేయర్ మీద అలాగే వెళ్ళి ఇది ప్యాకింగ్ సార్. ప్రెసెంట్ ఇది మనం ఉసుల్లో వదిలేండి సార్, జస్ట్ డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోం. ఇది 3 వెయిట్స్ తో 3 వేరియంట్ సార్. ఇది 100 గ్రామ్స్, 75 గ్రాము, అంటే అక్కడ ఇది 100 గ్రామ్. సోప్ తయారవుతానికి చాలా కూల్ గా ఉంది. అదన్నా దాన్ని కన్వేయర్ లో పెడతారా? లేదు సార్, అది అలాగే బయట వస్తుంది, అంటే ప్యాకింగ్ వస్తుంది సార్. అది స్టాంపింగ్ ఈజీ పర్పస్ కోసం మనం కూలింగ్ అనేది వాడుతుంది. శాంపుల్ సోప్ ఉంటుంది కదా, అలా ఉంది. ఇది వచ్చి 75 గ్రామ్స్, ఇది వచ్చి 100 గ్రామ్స్. 3 ప్రోడక్ట్స్ ఇక్కడ తయారవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, అంటే డైరీ ఫామ్ నుంచి ఆవు పంచకం వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ నిల్వ ఉంచేందుకు, అంటే సాధారణంగా 24 గంటల తర్వాత ఆవు పంచకం అనేది కొంత చెడిపోవడం జరుగుతుంది, అది కొంత ఉపయోగించడానికి పనికిరాదు. సో దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు అదే ఎవాపరేట్ అయినటువంటి ఆ వాటర్ని తీసుకొని ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. ఇక్కడ చేసేటువంటి ఆ ప్రోడక్ట్స్ కి వీటినే ఉపయోగిస్తూ ఉంటారు. సార్ ఏంది ఇది, ఎన్ని రోజుల ముందు వచ్చింది? సార్ ఇది వచ్చేసి డిస్టిలేషన్ అనేది మనకి 3 hours ఆఫ్ ఓపెన్ బాయిలింగ్ చేసి తయారు చేయడం అనేది జరుగుతుంది సార్. ఈ డిస్టిలేషన్ అనేది 1 year వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో 1 year వరకు ఇంటర్నల్ పర్పస్ వాడచ్చు, అదేవిధంగా ఎక్స్టర్నల్ పర్పస్ వాడచ్చు. అంటే ఇల్లు శుద్ధి చేయడానికి ఆవు పంచతం మనకి దొరకడం అనేది కష్టం కాబట్టి ఈ రోజుల్లో సో ఈ పంచదాన్ని మనం ఇల్లు శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దాంట్లో ఎలా లాభాలు ఉంటాయి, దీంట్లో కూడా అలానే వస్తాయి సార్. మనం ఇళ్లలో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ గో ఆధారిత ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో గోమూత్రము, అదే రకంగానే పైన్ ఆయిల్ అనేటువంటి 2 ప్రోడక్ట్స్ తో ఫ్లోర్ క్లీనింగ్ కూడా తయారు చేస్తుంటారు. మోహన్ గారు, ఇది ఎట్లా ఉంటుంది ప్రాసెస్? సార్ మా ఈ బ్రాండ్ పేరు భూమి ఫ్లోర్ క్లీనర్ సార్. భూమి ఫ్లోర్ క్లీనర్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అంటే మనకి ఇక్కడ మెయిన్ ట్యాంకర్ అనేది ఉంటుంది సార్. ఈ ట్యాంకర్ ద్వారా మనం మిక్సింగ్ ప్రాసెస్ తర్వాత దాని తర్వాత సబ్ ట్యాంకర్ లో మళ్ళీ మిక్సింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనం ఫిల్లింగ్ వస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి 2 వేరియంట్స్ అనేది ఫిల్ చేస్తాం. ఒకటి ఫస్ట్ 1 లీటర్ ఫిల్ చేస్తాం, సెకండ్ సెక్షన్ వచ్చి 5 లీటర్స్ ఫిల్ చేస్తాం. 2 వేరియంట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే కింద ఫ్లోర్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ అన్ని చోట్ల వాడుకోవాలి. ఓకే, ఫ్లోర్ క్లీనింగ్ కూడా చాలా హైజీనిక్ గా చేస్తున్నారు, ఎటువంటి కెమికల్స్ అయితే వాడట్లేదు. ఇక్కడ 1 లీటర్, అదే రకంగా 5 లీటర్స్ ప్యాకింగ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. సాధారణంగా మనం హెయిర్ కి షాంపూ వాడుతూ ఉంటాము. అయితే వివిధ రకాల షాంపూల్లో కెమికల్స్ అవన్నీ వాడి
హెయిర్ ఫాల్ అవ్వడము, లేకపోతే చుండ్రు ఎక్కువ అవ్వడము, వైట్ హెయిర్ త్వరగా రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. బట్ ఈ పంచగవ్యాలతో గో ఆధారిత సంబంధించినటువంటి షాంపూ కూడా తయారు చేస్తున్నారు. నమామి గోవిందం పేరుతో కశ్యాపి హెర్బల్ షాంపూ అనేటువంటి ఒకటి ప్రోడక్ట్ కూడా తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో కంప్లీట్ గా గోమూత్రం ఒకటి, అదే రకంగానే శీకాకాయి మిక్స్ చేస్తున్నారు, డిస్టల్ వాటర్, గ్లిజరిన్, హెర్బల్ ఫోమింగ్ ఏజెంట్స్, షాంపూ బేస్ సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్, అదే రకంగానే ఫ్రాగ్రెన్స్. సో ఈ కొన్ని ప్రోడక్ట్స్ ఉపయోగించి అంటే ఇవి స్కిన్కి కావచ్చు, లేదంటే స్కల్కి కావచ్చు, హెయిర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి ప్రోడక్ట్ గా చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందండి, దీని ఉపయోగాలు ఏంటి? దీంట్లో వచ్చేసి మనం 200 ml అనేది ఉంది. నెక్స్ట్ 5 రూపీస్ షాట్ కూడా ఉంది సార్. షాట్ షాంపూ ఉంది, 100 ml 2 వేరియంట్స్ మనం ఇక్కడ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అనేది మాక్సిమం తగ్గించడానికి, ప్రివెంట్ చేసేదానికి మనం వాడుతుంది. ఓకే, అంటే ఎలా చేస్తారు ప్రాసెస్ సార్? ఈజ్ ద మెయిన్ మిక్సర్ ట్యాంకర్. ఇది వచ్చేసి మనం రా మెటీరియల్ అనేది దీంట్లో మిక్సింగ్ చేసిన తర్వాత, ఇక్కడ మిక్సింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ ఫిల్లింగ్ వస్తుంది సార్. ఈ ఫిల్లింగ్ తర్వాత సో పైప్ త్రూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కన్వేయర్ బెల్ట్ మీద ఫిల్లింగ్ అవుతుంది. ఇక్కడ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది సార్. ఆటోమేటిక్ ఫిల్లింగ్ జరిగి అలాగే క్యాప్ క్లోజింగ్ అయ్యి అవుట్పుట్ అక్కడికి వచ్చేస్తుంది సార్. ఓకే, క్యాప్ క్లోజ్ అయ్యి క్యాప్ క్లోజ్, ఇది క్యాపింగ్ అయిపోయిన తర్వాత అవుట్ ప్రాసెస్ అక్కడ. సో కంప్లీట్ గా హైడ్రాలిక్ పద్ధతిలోనే అక్కడ తయారు చేసేది, మిక్స్ చేసేది ఒక మిషన్ అయితే, అక్కడ నుంచి ఈ కన్వేయర్ ద్వారా ఇక్కడికి వచ్చి ఆ బాటిల్లో ఫిల్ అయిన తర్వాత క్యాప్ కూడా ఇక్కడే క్లోజ్ అవుతుంది. సో షాంపూ ఈ రకంగా తయారు చేస్తున్నారు. ఇది కూడా మార్కెట్ లో ఉంటుంది. అంటే మనము దాదాపు ఇప్పటి వరకు 6 ప్రోడక్ట్లు చూసాము. కంప్లీట్ గా అన్ని వాటిల్లో గోమూత్రం అనేది ఖచ్చితంగా వాడుతున్నారు. అంటే గోమూత్ర ఆధారిత సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి చాలా మంచి సువాసన కూడా కలుగుతుంది. ఒక డివోషనల్ మోటివ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక వాతావరణం అంతా కూడా చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాము. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, ఎటువంటి ఉన్నాయో ఒకసారి అడిగేస్తారు. సో ఇక్కడ మరో 3 ప్రోడక్ట్స్ మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ నమామి గోవిందం పేరుతో దంశిక టూత్ పౌడర్. ఇది కంప్లీట్ గా గో ఆధారిత ప్రోడక్ట్స్ తోనే తయారు చేసి ఉన్నారు. గోమయ అంటే ఆవు పేడతో దీన్ని పూర్తిగా ట్రై చేసి మొదటి ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు. దాంతోపాటు కర్పూరము, రాక్ సాల్ట్, లవంగం. అంటే మనం పూర్వం ఏదైనా పళ్ళు నొప్పి వస్తే ఒక లవంగం పెట్టండి తగ్గిపోతుంది అనేసి అంటారు. సో ఆ రకమైనటువంటి ఎటువంటి కెమికల్స్ లేకుండా దీన్ని తయారు చేసి ఉన్నారు. సార్ ఏంటి కంప్లీట్ గా డ్రై చేస్తారా ఇది? ఆవు పేడని మనం బాగా డ్రై చేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి యాష్ తోటి మనం ఈ టూత్ పౌడర్ అనేది తయారు చేయడం జరుగుతుంది సార్. ఆ యాష్ తోటి బ్యాలెన్స్ ఈ లవంగం, రాక్ సాల్ట్ ఇవి యాడ్ చేసి ఆ రా మెటీరియల్ తోటి మనం చేసిన ప్రోడక్ట్ దంచిగా టూత్ పౌడర్. ఇక్కడ ఇంకొకటి శాస్త్రోక్తంగా ఈ యొక్క అంటే పౌడర్, విభూతి పౌడర్ కానీ దాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ బయట 5 హోమగుండాలు ఉన్నాయి. అక్కడ పంచభూతాలు సాక్షిగా మనం విభూతి తయారు చేయడం అనేది మనకి ఇక్కడ చాలా అవైలబిలిటీ ఉంటుంది సార్. పంచభూతాలు సాక్షిగా అవన్నీ మన సాంప్రదాయం ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక హోమగుండంలో నుంచి వచ్చేటువంటి విభూతి ఏదైతే ఉంటుందో దాన్ని వీటిలో ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఫేస్ ప్యాక్. అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాము, బయట షాప్స్ లో చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. బట్ కిరణ్మయి ఫేస్ ప్యాక్ అని ఇది కూడా తయారు చేస్తున్నారు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మొదటగా పేడే వాడుతున్నారు, అంటే ఆవు పేడే వాడుతున్నారు. దాంతోపాటు కూడా ముల్తానీ మట్టి. సాధారణంగా మనం ముల్తానీ మట్టి ఒకటే ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాము సాధారణ, అది నేచురల్ గా ఉంటుంది. బట్ వీళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నారు. హరిద్ర అనేసినటువంటి ఇంకొకటి, షతి అనేసినటువంటి ఇంకొకటి, లోద్ర, మంజిష్ట. సో వీటన్నిటిని అంటే మనం ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. సార్ ఇవి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఈ ప్రాసెస్ అనేది మనం మేజర్ సేమ్ ప్రాసెస్ సార్. యాష్ అనేది యూజ్ చేసుకొని ముల్తాన మట్టి పౌడరింగ్ చేసుకున్న తర్వాత ఈ హరిద్ర, రౌద్ర ఈ 2 వచ్చేసి మనం రా మెటీరియల్ పౌడరింగ్ చేసుకొని దాని నుంచి మిక్సింగ్ చేసి దాని నుంచి మనం ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా వేసుకోవాలి? జస్ట్ దాంట్లో మనం ఇప్పుడు డిఫరెంట్ ఉన్నాయి సార్. రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు, జస్ట్ మిల్క్ అప్లై చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు, జస్ట్ వాటర్ అప్లై చేసుకుని చేసుకునే డిఫరెంట్ మెథడ్స్ సార్.
ఇంకొక ప్రోడక్ట్ ఉంది విభూది. మామూలుగా మనము శివాలయాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ విభూదిని మామూలుగా బయట దొరికేటువంటి ప్రోడక్ట్స్ లో కెమికల్స్ వాడుతూ ఉంటారు. అది మన నుదుటి పైన పెడితే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, స్కిన్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికేటువంటి ఈ విభూది కంప్లీట్ గా అంటే ఆవు పేడ, దీంట్లో మొత్తం కూడా ఆవు పేడే వాడుతున్నారు. సార్ ఏంటి ఇది? హోమగుండాలు పంచభూతాలు సాక్షిగా తయారు చేయడం జరుగుతుంది సార్. 5 హోమగుండాలు ఉంటాయి. అగ్ని, నిప్పు, నీరు, ఆకాశం, ఇలాగా 5 ప్రదేశాల నుంచి మనం కలెక్ట్ చేసిన ఒక హోమగుండంలో వేసి అక్కడి నుంచి మనం ఈ యాష్ తీసి ఈ ప్రోడక్ట్ అనేది జరుగుతుంది సార్. సో కంప్లీట్ గా నేచురల్ కి సంబంధించినటువంటి, అంటే పూర్వం మనం విభూది ఎలా ఉంటుందో అలానే తయారు చేస్తున్నారు. కేవలం పిడకలతో ఒక హోమగుండంలో వేసిన తర్వాత వచ్చేటువంటి విభూదిని ఈ ఒక బాక్స్ లో వేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకొక ప్రోడక్ట్కి వెళ్దాం, అక్కడ ఇంకా ఎలాంటి ప్రాసెస్ ఉందో ఒకసారి చూసేద్దాం. మనము హోమాల్లో కానీ యజ్ఞాల్లో కానీ ఆవు పిడకలు అనేది ప్రధానంగా వాడుతూ ఉంటాము. అది ఒక మంచి సువాసన ఇవ్వడమే కాకుండా ఆ ఒక యజ్ఞ ఫలితాలు కూడా లభిస్తాయని చెప్పి ఒక నమ్మకం. ఆ రకమైనటువంటి మరో ప్రోడక్ట్ కూడా ఈ నమామి గోవిందంలో తయారు చేస్తున్నారు. ఇవంతా కూడా ఆవు పేడతో చేసినటువంటి పిడకలు. ఈ పిడకల్నే సాధారణంగా ఇంట్లో ఈ ఒక ధూపేసేటువంటి సమయంలో కావచ్చు, లేదంటే యజ్ఞాలు హోమాలు చేసేటువంటి సమయంలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ రకమైనటువంటి మనం సిచ్యువేషన్స్ అయితే చూస్తాం. సార్ ఇది ఎలా తయారు చేస్తారు సార్? ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం మాన్యువల్ గా మనకి గోశాల నుంచి ఈ కౌడ్ అనేది రావడం జరుగుతుంది. దీని ఏమైనా ఫిల్టర్ చేస్తారా? ఫిల్టర్ ఏముండదు సార్. వచ్చిన కౌడ్ అని మనం నీట్ గా ఫ్రేమింగ్ పెట్టి మాన్యువల్ గా మనం కేక్స్ అనేది తయారు చేస్తాం. ఓకే. నేను కౌడంగ్ లాగ్స్ దగ్గర ఉన్నాను. అంటే ఇది హోమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఆవు పేడనే. సో ఇలా ఒక బిగ్ సైజ్ లాగ్స్ లాగా తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ఎక్కువ కూడా హోమాలు కానీ యజ్ఞాలు కానీ, అంటే సాధారణంగా మనం వెంటనే ఆవు పేడ దొరికి దాన్ని ఎండబెట్టి అవి చేసేటప్పటికి ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అందులో మనం సిటీస్లో కావచ్చు చాలా వరకు ఇప్పుడు ఆవులు కనిపించడం తక్కువైనాయి కాబట్టి అవి దొరకడం కూడా కష్టము. సో టీటీడీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ని కూడా మనం ఆన్లైన్లో అన్నా లేకపోతే టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాసెస్లో మనం అందజేసుకోవచ్చు. సార్ ఇవి ప్యాకింగ్ ఎలా చేస్తారు? సార్ దీనిలో వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి సార్. 6 పీసులు కలిపి ఒక ప్యాకెట్, 12 పీసెస్ కలిపి ఒక ప్యాకెట్లు ఉంటాయి. ఆ 2 ప్యాకెట్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి, మన కౌంటర్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి సార్. నమామి గోవిందంలో 3 ప్రోడక్ట్స్కి సంబంధించి, అంటే టూత్ పౌడర్ కావచ్చు, ఫేస్ ప్యాక్, విభూది, ఈ 3 ప్రోడక్ట్స్కి సంబంధించి అంటే ఆవు పిడకల్ని ఈ హోమగుండాల్లో వేసి, అంటే పంచ హోమగుండాలు అయితే పెట్టున్నారు. అంటే భూమి, నిప్పు, ఆకాశం, నీళ్లు, గాలి, అంటే ఈ ఒక్క హోమగుండాల్లో ఆ ఒక్క విభూదిని తీసి ఆ ప్రోడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. సార్ ఎందుకని ఈ కాన్సెప్ట్ పెట్టారు? సార్ ఈ పంచభూతాలు సాక్షిగా అనేది మనం ఈ పంచభూతాలు అనేది లేకుండా మనిషి జీవనం అనేది లేదు. సో ఆ కాన్సెప్ట్ మీద ఏంటంటే భూమి, ఎర్త్, దాని భూమి అనేది ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో మనం హోమగుండం అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా అగ్ని, అది ఒక్కొక్క హోమగుండం ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క షేప్ ఉంటుంది సార్. సో ఇదంతా కూడా న్యాచురలీ మనకి ఏ విధంగా అయితే ఫార్మేషన్ ఉంటుందో ఆ విధంగా చేయడం జరిగింది సార్. సో ఈ ఎంటైర్ 5 హోమగుండాస్ అన్ని హోమగుండాల్లో ఉన్న యాష్ ని మిక్స్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన మిక్స్ చేసిన పంచభూతాలని మనం విభూది కింద తయారు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫేస్ ప్యాక్ కి, టూత్ పౌడర్ కి వాడడం జరుగుతుంది. అంటే ఇది సాధారణంగా ప్రతిరోజు వేస్తూ ఉంటాం? ప్రతిరోజు వేస్తుంటాం సార్. ఓకే. అంటే దీనికి ఏదైనా ఒక పూజా విధానం ఏదైనా? పూజా విధానం అనేది మనము దీంట్లో వచ్చేసి కౌడన్ కేక్స్ తో పాటు నెయ్యి వేయడం జరుగుతుంది. ఓకే. అదే విధంగా పెరుగు, యజ్ఞాలు హోమాలు ఎలా చేస్తామో సేమ్ ఆ కాన్సెప్ట్ లో గరిక అలాంటి వేసి గరిక లైట్ గా వేసి మనం ఇక్కడ బంద్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో చూసాం కదా 15 ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారు. టీటీడీ అండర్లో జరుగుతున్నటువంటి ఈ ఒక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒక ప్రాసెస్, హైజీనిక్గా తయారు చేస్తూ ఉన్నారు. ఒక హిందూ ఎలాగైతే ఈ ఒక్క గో ఆధారిత ప్రోడక్ట్స్ వాడతారో ఆ రకమైనటువంటి
కెమికల్స్, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇక్కడ తయారు చేసే విధానం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కంప్లీట్ గా మనం చూస్తే ఒక డివోషనల్ మోటో అనేది కనిపిస్తుంది. ఒక స్పిరిచువల్ మెంటల్ తో రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. లోపలికి ఎక్కడ తిరిగినా కూడా ఆ ఒక స్మెల్ చూస్తే నిజంగా మనం ఎప్పుడో గతంలో చూసే జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఇళ్ళ దగ్గర కంప్లీట్ గా ఒక పాకు ఉండేది, అక్కడ ఒకటో రెండో ఆవులు అనేది ఎక్కడో ఒక దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎనీవే మోహన్ గారు, చాలా థ్యాంక్స్. నిజంగానే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టీటీడీ ప్రోడక్ట్స్ ఇది 15 గో ఆధారిత పంచగవ్యాలతో వినియోగించేటువంటి ఈ ఒక ప్రోడక్ట్స్ ని ఖచ్చితంగా అందరూ వినియోగించాల్సి ఉంది. ఎందుకంటే ఇంట్లో వాడేటువంటి గృహోపకరణాలకు సంబంధించి 15 ప్రోడక్ట్స్ అనేది మనకి అందుబాటులో ఉంటున్నాయి. ఇది టీటీడీ స్టాల్స్ లో కావచ్చు, ప్రతి దేవాలయం వద్ద అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు కూడా ఇది ఆన్లైన్ లో కూడా మనము కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మనకి అవసరమైన విధంగా, అంటే మనం ఇంట్లో ఒక హోమం కానీ యజ్ఞం కానీ వేసుకోవాలంటే కూడా అక్కడ నుంచి కూడా కొన్ని ఉత్పత్తులు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు కూడా మనం ఇంట్లో డైలీ వాడేటువంటి షాంపూ కావచ్చు, సోపు, ఫేస్ ప్యాక్, విభూది కావచ్చు, లేదంటే టూత్ పేస్ట్, ఇలాంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీటిని వినియోగిద్దాము, మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.